అమ్మా నువ్వు చెప్పమ్మా అని అంటూ శ్రీలతని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అప్పుడే శ్రీలత సందీప్ని చంప పగలగొట్టి, నువ్వు నా కడుపున చెడబుట్టావు కదరా, సీతాకాంతిని నిన్ను సమానంగానే పెంచాను, వాడు ఎంత పద్ధతిగా పెరిగాడో, నువ్వెందుకురా నాకు ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చావో అని శ్రీలత అయితే నటించేస్తూ ఉంటుంది. సీతాకాంత్ వీడు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటాను, కానీ శిక్ష మాత్రం వెయ్యొద్దు. వాడు ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాడు, మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటాడో ఏంటో అని వాణ్ణి క్షమించు, ఈసారి ఈ తప్పుని మన్నించు అని అంటూ ఉంటుంది శ్రీలత అయితే. అప్పుడే క్షమించాల్సింది నేను కాదమ్మా, చెప్పాను కదా రామలక్ష్మి, వెళ్ళి తనని అడుగు అని అంటూ షాక్ ఇస్తాడు సీతాకాంత్ అయితే. అప్పుడే ఇక రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి, రామలక్ష్మి వాడు నీ కొడుకు అనుకో, మరిది కొడుకుతో సమానం, కొడుకు తప్పు చేస్తే తల్లి శిక్షిస్తుందా, సర్ది చెప్తుంది, సరిదిద్దుతుంది, అలాగే అనుకొని రామలక్ష్మి ఈసారికి నువ్వు సందీప్ని క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ శ్రీలత కాళ్ళు పట్టుకునిపోతుండగా, అత్తయ్య అయ్యో మీరెందుకు అత్తయ్య ఇలాంటి నీచుణ్ణి, ఇలాంటి దుర్మార్గుణ్ణి కన్నందుకు మీరెందుకు బాధపడుతున్నారు, మీకు బాధ ఉంటుంది, కానీ బాధ ఉంటుంది అత్తయ్య మీకు, అంతకు 100 రెట్లు నేను బాధపడ్డాను, పాపాలు తప్పులు చేసిన వాళ్ళకి ఆ దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు, ఇలాగే జరుగుతూ ఉంటాయి కూడా అని అంటూ రామలక్ష్మి అయితే, సీతాకాంత్ గారు తనని వదిలేయండి, ఈసారికి తప్పు ఒప్పుకొని తను క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి అత్తయ్య గారి ముఖం చూసి నేను సందీప్ని వదిలేస్తున్నానని రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.